నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. టాక్సీ సినిమాకు ముందు గీతూ మోహన్ దాస్ పేరు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. అయితే ఎప్పుడైతే యష్తో సినిమాను ప్రకటించారో ఆమె పేరు బాగా వినిపిస్తోంది. టాక్సీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. ఇప్పటివరకు ఎలాంటి కమర్షియల్ సినిమాలు చేయని గీతూ మోహన్ దాస్ యష్ లాంటి పాన్ ఇండియా హీరోను ఎలా హ్యాండిల్ చేస్తుంది అని అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేశారు. అయితే గురువారం రిలీజ్ అయిన టాక్సీ టీజర్తో ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఒక లేడీ డైరెక్టరేనా ఈ మూవీ తీసింది అంటూ రామ్ గోపాల్ వర్మ సైతం గీతూ మోహన్ దాస్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. గీతూ మోహన్ దాస్ అసలు పేరు గాయత్రి. ఈమె తండ్రి పేరు మోహన్ దాస్. వీరిది మలయాళీ కుటుంబం. కేరళలోని కొచ్చిలో జన్మించిన గీతూ మొదట బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటిగా మారింది. ఒన్ను ముట్టల్ పూజ్యం వరే బాలనటిగా గీతూ మోహన్ దాస్ మొదటి సినిమా. ఈ సినిమాకు మోహన్ లాల్ వాయిస్ ఓవర్ అందించడంతో పాటు చివరిలో అతిథి పాత్రలో తలుక్కుమని మెరిశారు. ఇక ఈ సినిమా చేసే సమయానికి గీతూ వయసు కేవలం 4 ఏళ్లు మాత్రమే. కాగా హీరోయిన్ గాను గీతూ మోహన్ దాస్ ప్రయాణం కూడా మోహన్ లాల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాతోనే. ఇందులో 2 హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. దీని తర్వాత పలు సినిమాలు చేసిందామె. అయితే అఖాళీలో గీతూ మోహన్ దాస్ నటనకు మంచి పేరు రావటమే కాదు, కేరళ స్టేట్ అవార్డు కూడా వచ్చింది. గీతూ మోహన్ దాస్ ప్రయాణం హిందీ సినిమా లయర్స్ డైస్ తో మొదలైంది. అంతకు ముందు ఆమె షార్ట్ ఫిల్మ్ తీసింది. లయర్స్ డైస్ సినిమాకు గాను ఉత్తమ నటిగా గీతాంజలి తాపా, ఛాయాగ్రాహకుడిగా రాజీవ్ రవి నేషనల్ అవార్డులు అందుకున్నారు. దీని తర్వాత ప్రేమం హీరో నివీన్ పౌలీతో కలిసి మూథోన్ సినిమా చేసింది లేడీ డైరెక్టర్. ఇక ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు రాకింగ్ స్టార్ యష్ తో టాక్సీ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ మూవీని తెరకెక్కిస్తోంది గీతూ మోహన్ దాస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.